మీరు చూస్తున్న ఈ దృశ్యం ప్రళయకాలపు రోజుది. ఓ అల్లా, నన్ను కాపాడు. ఇక్కడ ఎవ్వరి పరిస్థితి బాగోలేదు. అందరూ చాలా భయంతో పరుగులు తీస్తున్నారు. నాకొక పుణ్యం తగ్గింది. ఎవ్వరిని అడిగినా ఇవ్వట్లేదు. అందుకే నా భార్య దగ్గరికి వెళ్తున్నాను. ఆమె నాకు తప్పకుండా ఇస్తుంది. ముస్కాన్, ముస్కాన్, నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. నాకొక పుణ్యం తగ్గింది, ఇస్తావా? అయ్యో అయ్యో, నువ్వేమిటయ్యా? మధ్యలో నాకే ఏమి చేయాలో అర్థం కావడం లేదు. అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు. పో. నువ్వు నా భార్యవేంటి అలా అంటున్నావు? పర్లేదులే, నా కొడుకుని అడుగుతాను. వాడికి నేనంటే ప్రాణం. అరే నాన్నగారు, నాకే 4 పుణ్యాలు కావాలి. ఉంటే మీరే నాకు ఇవ్వండి. అరే అస్లం, నువ్వు నా కొడుకువి కదరా. అరే అబ్బాయి, నాకు ఒక్క పుణ్యం, ఒకే ఒక్క పుణ్యం ఇవ్వు బాబు. నేను స్వర్గానికి వెళ్తాను. అమ్మా అమ్మా, నేను నీ కొడుకుని. నాకు ఒక్క పుణ్యం తగ్గింది. ఒకే ఒక్క పుణ్యం ఇవ్వమ్మా. ఎవరయ్యా నువ్వు? నువ్వు ఎవరో నాకు తెలియదు. ఇక్కడ నీ బంధుత్వం పనికిరాదు. ఓ అల్లా, ఇంకా నువ్వే నాకు దిక్కు. నా తల్లిని, భార్యని, కొడుకుని పుణ్యం అడిగాను, కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. ఓ అల్లా, నేను నా జీవితాన్ని అజ్ఞానంలో గడిపేశాను. నేను చేసిన తప్పు నాకు ఇప్పుడు అర్థమయ్యింది, కానీ నాకు ఎవ్వరూ ఒక్క పుణ్యం కూడా ఇవ్వలేదు. ఓ అల్లా, నన్ను క్షమించు. నీవే నన్ను కాపాడాలి. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, ప్రళయకాలంలో మనం ఎటువంటి బదులు కూడా ఇవ్వలేము. ఇకనైనా అల్లాహ్ ఇచ్చిన ఈ జీవితాన్ని సరైన మార్గంలో గడపండి. అల్లాహ్ మనందరికీ మన జీవితాన్ని సరిచేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.